నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని సీనియర్ జర్నలిస్ట్ అయిన చిలిమేల నర్సయ్య ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావును కోల్పోవడం పత్రికా రంగానికి తీరని లోటన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావు గారు ఉదయం మరణించడం తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు తీరని లోటు. ఆయన గత కొన్నేళ్లుగా ఈనాడు పత్రికను నడుపుతూ మరి ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాలకు ప్రతిపక్షంగా నిలబడి ఎన్నో పోరాటాలు చేసినటువంటి మన రామోజీరావు గారు లేకపోవడం మనందరికీ బాధాకరం. మరి ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి నా ప్రాగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామోజీరావు గారితో నేను 1987 ప్రాంతంలో ఆయన నిజామాబాద్కు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ సంస్థ అయినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభోత్సవానికి అప్పటి ఎమ్మెల్యే మాండ వెంకటేశ్వరరావు గారితో రామోజీరావు గారు రావడం జరిగింది. ఆయన్ని మరి నేను ఒక చిన్న పత్రికా విలేకరిని అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో చేస్తున్న ఆ టైంలో కూడా మాండ వెంకటేశ్వరరావు గారు ఈయన పత్రికా విలేకరి అంటే కూడా ఒక చిన్న వయసులో ఎంతో చిన్నవాడిని అయినప్పటికీ బాబు వార్తలు బాగా రాయాలి, సమాజాన్ని బాగు చేయడానికి అన్ని విధాల మనంతు కృషి చేయాలని చెప్పిన వ్యక్తి ఆయన. అదేవిధంగా నేను 90-91లో ఈనాడు క్రైమ్ కంట్రిబ్యూటర్గా నిజామాబాద్లో చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను చాలా వార్తలు రాశాను. ఎన్నో అవినీతి వార్తలను వెలికి తీస్తే ఆయన గూడు అని చెప్పేసి ఎన్నో నాకు ఎంతో గౌరవంగా ఆయన మరి నన్ను ఇచ్చేయడం జరిగింది. అందుకోసమే నేను ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. మిత్రులారా, దయచేసి ఆయన మృతికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి ఆయన మృతిని మరి మన అందరికీ తెలుగు ప్రజలుగా, దేశ ప్రజలకు తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన స్మృతులను నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. మిత్రులారా, మరి ఆయన ఆ కుటుంబానికి ఆయన మనశ్శాంతిని ఇవ్వాలని, ఆ భగవంతుణ్ణి ఆయనకు మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. మిత్రులందరికీ నమస్కారం.